డాక్టర్ రఘుపతి గారు ఈరోజు మిల్లెట్స్ గురించి పూర్తిగా చెప్పడానికి వచ్చారు. ఆయన 40 సంవత్సరాల పంచకర్మ హెడ్. ఇప్పుడు స్టిల్ కూడా పంచకర్మ థెరపీస్ చేస్తున్నారు. ఆయన బాగా ఫేమస్. ఇలా అదృష్టం కొద్ది మనకి మూలసంతకు వచ్చారు. ఆయన మీతో మాట్లాడతారు, వినండి. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ రఘుపతి, ప్రొఫెసర్ ఆయుర్వేద. అయితే ఇందాక మన మాట్లాడిన కమలాకర్ గారు మిల్లెట్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే మిల్లెట్స్ అనే అంశం మీద కొంత నేను ఆయుర్వేదపరమైన విశ్లేషణ చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ప్రపంచమంతా ఆయుర్వేదం వైపు చూస్తోంది. ఆరోగ్య రంగంలో అలోపతి, ఇతర వైద్య విధానాలు వీటన్నిటిలో లొంగని అనేక రోగాలు, ఆయుర్వేదంలో సమర్థవంతమైన చికిత్స. కోవిడ్లో అందరు చూశారు ఆయుర్వేదం ఎలా పనిచేస్తుంది, మందులు ఎలా ఉన్నాయి. కోవిడ్కు మందులు లేని సమయంలో ఆయుర్వేదము తన చికిత్సల ద్వారా ఎందరికో ఆరోగ్యం చేకూర్చడం జరిగింది. అయితే ఆయుర్వేదపరమైన చికిత్సల్లో భాగంగా 3 రకాల చికిత్సా సూత్రాలు ఉంటాయి. ఒక రోగాన్ని మనం తగ్గించుకోవాలనుకుంటే దాని అప్రోచ్ ఎలా ఉంటుంది, ముందు రోగాన్ని తెలుసుకోవాలి. ఆహారము, విహారము, ఔషధము, ఈ 3 సూత్రాల ద్వారా మనము రోగాలను కంట్రోల్ చేసుకునే ఒక చికిత్సా విధానం ఆయుర్వేదంలో ఉంది. అయితే రోగం ఈ కాలంలో ఉన్న రోగాలు, ఇప్పుడు మనకున్న రోగాలలో చాలా వరకు ఒబేసిటీ, ఓవర్ వెయిట్, హైపోథైరాయిడిజం. ఆడవాళ్లలో చాలామందికి హైపోథైరాయిడిజం ఉంది. ఇప్పుడు ఈ కాలంలో అనేక చర్మ రోగాలలో సోరియాసిస్, బాగా చాలామందికి సోరియాసిస్ వస్తుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ రెగ్యులర్గా మందులు వాడాల్సి వస్తుంది. ఇవే కాక మధుమేహము, హై బీపీ, ఇవి కూడా కామన్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు. ఇవే కాక రుమాటిక్ ఆర్థరైటిసు, కీళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు, వీటన్నిటికీ కూడా సమర్థవంతమైన చికిత్స ఆయుర్వేదంలో ఉంది. అయితే ఈ ఆహారంలో భాగంగా మనము ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది ఆయుర్వేదం చక్కగా వివరించింది. ఇది కామన్ మ్యాన్కు కూడా ఇంత మునుపు అవగాహన ఉండేది. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఆయుర్వేదం పట్ల సమాచారం సరిగా లేనందువల్ల, ఆయుర్వేదంలో చికిత్సలు విధానాలు లేకపోవడం, తెలియకపోవడం వల్ల, సమాచారం లేనందువల్ల ఆయుర్వేద విధానాలు ప్రజలు పాటించడం లేదు. అయితే ఈరోజు ఆహారంలో భాగంగా మనము బరువు తగ్గించే ఆహారం ఏంటి, చర్మరోగాలు తగ్గించే ఆహారం ఏంటి, హైపోథైరాయిడ్ తగ్గించేది, షుగర్ తగ్గించేది, ఆహార పరంగా మనం సాధించుకోవచ్చు. అనేక రోగాలను ఆహార పరంగా సాధించుకోవచ్చు. దానిలో భాగంగా ఇందాక మనకు కమలాకర్ గారు మనకు 5 మిల్లెట్స్ గురించి చెప్పారు. ఈ మిల్లెట్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ప్రచారం జరిగింది. ప్రజలు చాలా వాడుతున్నారు. వాటి వల్ల కొంతమంది ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. మంచి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. మిల్లెట్స్ వల్ల మనకు తగ్గే రోగాలు ఏంటంటే, ఇది బాగా అందరూ తెలుసుకోవాలి. మిల్లెట్స్ వల్ల ఖచ్చితంగా 100% మనం తగ్గించగలిగే రోగాలు ముఖ్యంగా కఫరోగాలు. కఫరోగాలలో అలర్జీలు, ముక్కుల్లో ఉండే అలర్జీలు, నీళ్లు కారడాలు, అలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్, ఇలాంటి రోగాలు మిల్లెట్స్ వాడకంతో తగ్గించుకోవచ్చు. అవి ఎలానో మనం చెప్పుకుందాం, అది తెలుసుకుందాం ఇప్పుడు. సైనసైటిస్ అనేది కఫరోగము. ఛాతి, గొంతు, ముఖము, తల, ఇవి కఫానికి అధిష్టానములు. అంటే కఫము అక్కడ చేరుకున్నప్పుడు కఫరోగాలు చాలా కాలం బాధిస్తూ ఉంటాయి. ముక్కులో ఆపరేషన్ల వరకు వెళ్తూ ఉంటారు. ముక్కులో కాయలు, అడినాయిడ్స్, టాన్సిల్స్, ఇలాంటివి కఫరోగాలు బాధిస్తూ ఉంటాయి. చాలా కాలం పాటు దగ్గు సతాయిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్లకు కఫాన్ని పెంచే ఆహారం ఏంటి అంటే రైస్. ఈ మధ్యకాలంలో రైస్ అవుతాని కాదర్వల్లి గారు చాలా సందర్భాలలో 5 మిల్లెట్స్ గురించి చెప్పినప్పుడు దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ బియ్యం అనేవి ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల కఫాన్ని కలిగించే తత్వము కలిగి ఉండడం వలన కఫరోగాలు కలిగిస్తుంది. ఓవర్ వెయిట్, హైపోథైరాయిడిజము, చర్మ రోగాలు, వీటిని కలిగించడంలో ఈ రైస్ యొక్క పాత్ర ఉందన్నమాట. అందుకే రైస్ ఈ మధ్యకాలంలో మనకు ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే ఇంటి పట్టున ఉండి ఈ రోగాలతో బాధపడుతుంటారో వాళ్ళ పట్ల విషమనే చెప్పుకోవచ్చు. ఈ రైస్ను మానేసి దాని స్థానంలో మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం. ఏమవుతుంది అని అంటే, రైస్లో ఉండే హై గ్లైసిమిక్ ఇండెక్స్ వల్ల రక్తంలో షుగర్, చక్కెర స్థాయిలు పెరిగి అది కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్గా మారి తర్వాత కొవ్వు కింద మారుతుంది. ఓవర్ వెయిట్ అనమాట. హైపోథైరాయిడిజం, మిగిలిన ఇప్పుడు చెప్పుకున్న రోగాలన్నీ కూడా అంతే. అయితే మనము ఈ మిల్లెట్స్ను ఒక 12 గంటలు నానబెట్టాలి. 12 గంటలు తక్కువ నానబెట్టకూడదు. తర్వాత దాన్ని ఉడకబెట్టి గంజి వంపేసిన తర్వాత కూరగాయలు, పప్పులతో, వీటితో మనం వాడుకుంటే అది ఔషధంలాగా పనిచేస్తుంది. మనిషి ఎప్పుడైతే కదలకుండా ఇంట్లోనే కూర్చుంటున్నాడో, 90% ఇంట్లోనే కూర్చొని 10% అవుట్డోర్లో తిరుగుతున్నాడో, అప్పుడు ఈ కఫ రోగాలు, ఒబేసిటీ, ఓవర్ వెయిట్లు వస్తున్నాయి. డయాబెటీస్ వస్తుంది,
దీన్ని మనము నివారించుకోవడానికి మిల్లెట్సే ప్రధానంగా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ అందరూ అలవాటు చేసుకునే సమయం వచ్చింది. మిల్లెట్స్ అనేవి మనం 12 గంటలు నానబెట్టిన తర్వాత, ఖచ్చితంగా 12 గంటలు నానబెట్టాలి, అరగంట కూడా తక్కువ నానబెట్టడానికి వీలు లేదు. నానబెట్టిన తర్వాత నీళ్లు పారేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఉడకబెట్టి మెతుకు ఉడికిన తర్వాత మనం గంజి వంపేయాలి. ఖచ్చితంగా గంజి వంపేయాలి. గంజి ఉంచుకుంటే వచ్చే నష్టాల గురించి ఉంది, తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం, అది చాలా సమయం తీసుకుంటుంది. అయితే ఈ గంజిని వంపేయడం అనేది తప్పనిసరిగా 5 మిల్లెట్స్ కూడా ప్రతి మిల్లెట్ 2 రోజులు రొటేషన్ పద్ధతిలో వాడాలి. గంజి తప్పనిసరిగా వంపేయాలి. ఎప్పటికప్పుడు వేడివేడిగా తీసుకునే ఆహారం చాలా లైట్గా ఉంటుంది, మన కఫాన్ని చేయకుండా కఫ రోగాలు రాకుండా ఉంటుంది. కాబట్టి వేడివేడిగా తాజా మిల్లెట్స్నే వాడాలి. కూరగాయలు, పప్పులు, ఇతర కూరగాయలతో మనం వాడుకోవచ్చు. ఈ రకంగా ఈ 5 మిల్లెట్లు మనం రొటేషన్లో వాడుతున్నట్టయితే ఒక 40 రోజుల్లో కఫ రోగాలు, ముక్కు అలర్జీలు, ముక్కులు అడినైడ్స్, సైనసైటిస్ 100% తగ్గుతాయి. దీని డౌటే లేదు. మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు. విహారంలోకి వచ్చి కొంచెం మనము నడక సాగిస్తూ ఉంటే దానికి ఇంకా సహాయకరంగా ఉంటుంది. ప్రాణాయామాలు లాంటి యోగ సాధనలు చేసి ఇంకా సహాయకరంగా ఉంటుంది. తర్వాత మిల్లెట్స్ను ఓవర్ వెయిట్లో అయినా, హైపోథైరాయిడిజంలో అయినా, చర్మ రోగాల్లో అయినా అన్నిట్లో కూడా ఎవరైతే ఇంటి పట్టున ఎక్కువ ఉంటారో, కదలకుండా ఉండే పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మిల్లెట్సే ఆహారంగా తీసుకోవాలి. ఈ 5 మిల్లెట్స్ ఎప్పుడైతే మనం 12 గంటలు నానబెట్టామో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అందరూ మిల్లెట్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు. మిల్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? మిల్లెట్ సైడ్ ఎఫెక్ట్ చాలా ప్రజలందరూ ఎందుకు మానేస్తున్నారు అంటే దాని పట్ల అవగాహన లేకపోవడం వల్ల. మిల్లెట్స్ను వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే పిత్తం పెరగడం. ఆయుర్వేదంలో వాతము, పిత్తము, కఫం అని ఉంటాయి. మిల్లెట్స్ను మనము నానబెట్టకపోవడం వల్ల, తక్కువ నానబెట్టడం వల్ల వాతం పెరుగుతుంది. వాతం వల్ల నొప్పులు వస్తాయి, ఒళ్ళంతా నొప్పులు. చాలామంది నొప్పులు వస్తున్నాయి మాకు వాడిన తర్వాత అంటారు. అంటే తక్కువ కాలం వాడడం వల్ల, తక్కువ కాలం నానడం వల్ల, దాంట్లో ఉండే వాత గుణం వల్ల మనకు నొప్పులు వస్తున్నాయి. ఇంకా పిత్తం పెరుగుతుంది, వేడి, కొంతమంది వేడి పెరుగుతుంది. ఎందుకంటే కనీసం 4 గంటల పాటు నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత పిత్తం పెరుగుతుంది. అంటే వేడిని పెంచే గుణాలు మిల్లెట్స్లో ఉన్నాయి. మరి 12 గంటలు ఎందుకు నానబెట్టమని చెప్పాము అంటే 12 గంటలు నానడం వల్ల దాంట్లో ఉండే డ్రైనెస్ పోయి కూల్నెస్ వస్తుంది. మిల్లెట్లో పిత్తాన్ని పెంచే, వేడిని పెంచే గుణం తగ్గి పిత్తాన్ని పెంచకుండా ఉంటుంది కాబట్టి వేడి చేయదు. అందువల్ల 12 గంటల పాటు తప్పనిసరిగా నానబెట్టాలనే విషయం ప్రజలు అర్థం చేసుకుంటే మిల్లెట్స్ను మీరు చాలా కాలం పాటు వాడుకోవచ్చు. ఒక నెల రోజుల్లోనే మీ బరువు తగ్గడం చూస్తారు. మిల్లెట్స్ చేసే ఒక గొప్ప పని ఏంటి అనంటే శరీరంలో చేరుకున్న దుష్ట జలం అంటే మురుగు నీరు అన్నింటినీ కూడా తోటి బయటపారేస్తుంది, అధిక కొవ్వును కరిగిస్తుంది, ప్రోటీన్ని పెంచుతుంది. ఇలాంటి సుగుణాలు మిల్లెట్లలో ఉన్నాయన్నమాట. అందుకే మిల్లెట్స్తోనే మనము రోగాలు తగ్గించుకోవచ్చు అనే విషయం నిర్ధారణ జరిగింది. అందరూ చక్కగా మిల్లెట్స్ పట్ల అవగాహన పెంచుకొని మిల్లెట్స్ను వారి ఆహారంలో చేర్చుకొని ఆ రోగాల నుండి నివారణ చేసుకొని రోగాలు ఉన్నవాళ్ళు రోగాలు తగ్గించుకునే విధానం అవలంబిస్తారని కోరుకుంటూ, దీంతో భాగంగా ఆయుర్వేద చికిత్సలైన ఆహార విహార ఔషధంలో మిల్లెట్స్ నుంచి తీసిన గంజి వాడుకోవచ్చు. కాకపోతే ఆహారం తింటూ మిల్లెట్స్ గంజి కూడా వాడితే కఫం పెరుగుతుంది. ఆహారాలు వాడకుండా కేవలం గంజి వాడుకుంటా అంటే దానివల్ల చెడుపు ఏమి ఉండదు. కాకపోతే బియ్యం గంజి చేసినంత చెడుపు మిల్లెట్ గంజి చేయదు, కాబట్టి వాడుకోవచ్చు. ఏ ఆహారమైనా 3 గంటల తర్వాత బరువు అయిపోతుంది, పనికిరాదు. ఆహారాన్ని తీసుకుని ఆయుర్వేదం ఏం చెప్తుందనంటే ఉష్ణమశ్నీయాత్ అంటుంది. అంటే ఉష్ణంగా ఉన్నప్పుడే ఆహారం తినాలి, వేడిగా ఉన్నప్పుడే ఆహారం తినాలి. వేడి తగ్గింది అంటే కఫాన్ని పెంచే తత్వం పెరుగుతుంది ఆహారంలో. అందుకే మనము వేడిగా ఉన్నప్పుడు తినాలి, మిగిలిపోతే పారేయడమే. దాని చద్దన్నం అయిపోతుంది. చద్దన్నం వల్ల వచ్చే రోగాలు ఉంటాయి. మళ్ళీ కఫ రోగాలన్నీ కూడా చద్దన్నం వల్ల పెరుగుతాయి. కఫ రోగాలు పెరుగుతాయి, బరువు పెరుగుతారు. అందుకే ఎప్పుడైనా చద్దన్నం తినకూడదు. వేడి ఆహారమే బాడీలో లైట్నెస్ తీసుకొస్తుంది అని తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఆహార విహారాలలో భాగంగా మిల్లెట్స్ యొక్క పాత్ర తెలుసుకున్న తర్వాత ఆయుర్వేదం పాత్ర కొంచెం తెలుసుకుందాం. ఆయుర్వేదాన్ని తప్పనిసరిగా అందరూ చికిత్సలో ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా పంచకర్మలు శరీరాన్ని శుద్ధి చేయడంలో, ఉన్న మైలలు, మురుగునీళ్ళు, ఎక్కువ కొవ్వును ఇవి తీసేయడంలో, రోగాలను తగ్గించడంలో అత్యుత్తమమైన సాధనాలు పంచకర్మలు. ఈ పంచకర్మలు చేయించుకోవడం ద్వారా, బాడీ మసాజ్ చేసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగించుకోవడం, మురుగు నీటిని బయటికి తీసేయడం ద్వారా పంచకర్మలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ప్రజలందరూ ఈ పంచకర్మ చికిత్సలు, ఆయుర్వేద ఔషధాలు వాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, నా పేరు డాక్టర్ పంతులు రఘుపతి.
పంతులు ఆయుర్వేద క్లినిక్ మరియు పంచకర్మ సెంటర్. నా నంబర్ 9309420649 9000940064. ఈ నంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు. చాలా సంతోషం అండి, ఇంత మంచి ఇన్ఫర్మేషను మా అందరికీ కలిగించారు. కాకపోతే మాకు అందరికీ చిన్న డౌట్ ఏంటంటే, మరి ఇంత రైస్ పండిస్తున్నారు, రైస్ తినకూడదంటారా? అంటే తినే విధానాన్ని కూడా మీరు చెప్పాలి. అంటే మిల్లెట్సే తినలేరు కదా, రైస్ తినే వాళ్ళ విషయం కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇది చాలా మంచి ప్రశ్న. రైస్ అనేది మన జీన్స్లోకి వచ్చేసింది. అనేక తరాలు, వేల సంవత్సరాల నుంచి రైసే వాడుతున్నాం మనము. సౌత్ ఇండియా వాళ్లకు రైస్ అనేదే ప్రధానము, నార్త్ ఇండియా వాళ్లకు గోధుమలు నడుస్తాయి. కానీ మన గోధుమలు మనకు సూట్ కావు కాబట్టి మనం రైస్ తీసుకుంటాం. అయితే ఈ రైస్లో తర్వాత ఏమొచ్చిందనంటే, ఈ కాలంలో బ్రౌన్ రైస్ వాడితే, అన్పాలిష్డ్ రైస్ తీసుకుంటే, ముడి బియ్యం తీసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నారు. కానీ ఇప్పుడు మా ప్రాక్టీస్లో, నేను మెడికల్ ప్రాక్టీస్లో పేషెంట్లను చూస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే, ముడి బియ్యం కాదు కదా, ఏ బియ్యం తీసుకున్నా ఇంకా పాలిష్డ్ చేసే బియ్యం అయితే ఇంకా చాలా విషంతో సమానం అయిపోయింది. ఎందుకు అనంటే హై గ్లైసీమిక్ ఇండెక్స్ అని చెప్పడం జరిగింది. రైస్లో అధిక శాతం నీళ్ళు ఉండడం వల్ల కఫాన్ని పెంచుతాయి. కఫాన్ని పెంచి కఫ రోగాలు, సైనసైటిస్ వస్తాయని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి మామూలుగా ఏమీ రోగాలు లేని వాళ్ళు కూడా రైస్ తగ్గించి, అంటే ఇంటి పట్టున ఉండేవాళ్ళు, శారీరక వ్యాయామం లేని వాళ్ళు రైస్ తీసేసి ఒక పూట మిల్లెట్స్ వాడడమే రోగాల నుంచి కాపాడుకునే విధానం. ఈ పాలిష్డ్ రైస్, ఇప్పుడు మనం వాడుతున్న రైస్ ఖచ్చితంగా కఫ రోగాలు కలిగిస్తుంది. శరీరం శ్రమ లేనప్పుడు, అధిక ఆహారం సేవించినప్పుడు, ఇడ్లీలు, దోశల రూపంలో మినప్పప్పు, రైస్ రెండు కలిపి వాడడం వల్ల ఇంకా రోగాలు, చర్మ రోగాలు, ఆడవాళ్లలో పీసీఓలు, ఆడవాళ్ళల్లో గర్భసంచిలో గడ్డలు, సిస్టులు వచ్చి ఇప్పుడు అమ్మాయిలకు ఇప్పుడు సంతానం లేకుండా కావడం, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావడం అంతా కూడా కారణము ఈ రైస్ తీసుకోవడం వల్లనే చెప్పొచ్చు. ఎందుకంటే విహారంలో మనకు వ్యాయామం లోపించింది కాబట్టి రైస్ పనికిరాదని చెప్పవచ్చు. అయితే బయట కాయకష్టం చేసేవాళ్ళు, బాగా శారీరక శ్రమ చేసేవాళ్ళు, వీళ్ళు రైస్ తీసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు. చాలా మంచి విషయాన్ని అందజేశారండి. అంటే రైస్ తినొచ్చా తినకూడదా అని చాలామందికి అది డౌట్ ఉన్నది. ఆ డౌట్ను కూడా క్లారిఫై చేశారు. ఎవరైతే శారీరక కష్టం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు తీసుకోవచ్చని, అంటే అది కూడా 50% రైస్ తీసుకుని 50% మిల్లెట్స్ తీసుకోవచ్చండి. ఎవరికైతే శారీరక శ్రమ ఉంది, వ్యాయామాలు బాగా చేస్తున్నారు, అవుట్డోర్ అంటే అవుట్డోర్ లైఫ్ ఏంటంటే ఎండ, గాలి శరీరం మీద పడాలి. ఎండ పడడం వల్ల మనిషి శరీరం ఆకలి పెరుగుతుంది, తిన్న ఆహారం అరిగిపోతుంది, విటమిన్ డి తయారవుతుంది, విటమిన్ B12కు సహాయపడుతుంది. ఎప్పుడైతే గాలి పడుతుందో ఒంటి మీద, బయట ఉండే గాలి, ఆ గాలి శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. ఆ గాలిలో ఉండే డ్రైనెస్ వల్ల శరీరం నుండి మురుగునీరు ఆవిరైపోతుంది. కాబట్టి ఎండ, గాలి ఒంటి మీద పడ్డప్పుడు బాగా ధారాళంగా వ్యాయామం ఉండి కాయకష్టం చేసే వాళ్లకు రైసు తీసుకోవచ్చు. అంటే ఆహారమే ఔషధంగా తీసుకునే సమయం వచ్చింది ఇప్పుడు. ఆహారాలను ఎప్పుడు కూడా జాగ్రత్తగా గమనింపుతో, ఎరుకతో ఆహారం తీసుకున్న వాళ్ళకి చెడుపు చేయదు. ఎరుక లేని వాళ్లకు, ఆహారం గురించి అవగాహన లేని వాళ్లకు బ్లైండ్గా మిల్లెట్స్ తీసుకుంటే రోగాలు రావని ఘంటాపథంగా చెప్పవచ్చు ఈ కాలంలో.